కర్నూలు జిల్లాలో ఏళ్ల తరబడి స్వాధీనంలో ఉండి అనుభవిస్తున్న భూములు అన్యక్రాంతమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పేదలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జా చేయాలనుకున్న వారికి ఎదుటివాడు ఎవరు, ఎంత బలహీనుడన్నది కూడా పట్టడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. గోనెగండ్ల మండలానికి చెందిన వికలాంగుడు మద్దిలేటికి ప్రభుత్వం గతంలో 2 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మద్దిలేటి భూమికి సంబంధించిన ఆన్లైన్ రికార్డులను 2015లో రెవెన్యూ సిబ్బంది తారుమారు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అదే గ్రామానికి చెందిన గౌడ్ అనే వ్యక్తి పేరును మార్చినట్లు కూడా బాధితుడు ఆరోపిస్తున్నారు. వీఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు పలుమార్లు విన్నపాలు ఇచ్చినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని మద్దిలేటి వాపోతున్నాడు. ఇదే తరహాలో కొత్తపల్లికి చెందిన కపట్రాల రంగన్న పొలం కూడా ఇతరుల ఆక్రమణలోనే కొనసాగుతుంది. దేవనకొండ మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రీసర్వే చేసిన అధికారులు నీ పొలం వేరే వారి స్వాధీనంలో ఉందంటూ చేతులు దులుపుకుంటున్నారని రంగన్న ఆవేదన వ్యక్తం చేశాడు. పీజీఆర్ఎస్కు వస్తున్న అర్జీలో ప్రతి ఒక్కరిది ఒక్కో గాథగా మారింది. బాధితులకు న్యాయం జరగాలని వేడుకుంటున్నారు. దీంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. పట్రల్ల సువర్ణ పొలము ఇది మేము అప్పుడు తెలక కొలిపించుకోలేదు, కొన్నాం. అది బీడు ఉన్నది ఇంతకుముందు. దండలు వాళ్ళు కట్టుకున్న కాటికే చేసుకున్నాము. మాకు 9 ఎకరాల 75 సెంట్లు రాస్తున్నారు ఖరారునామంలో. అది ఇప్పుడు కొలతలో ఏరే వాళ్ళు సాగులు ఉన్నారు, నీకు ఇయ్యము, నీకుండేది 8 ఎకరాలే అని తలారి రావు రావు కాటికి పోతే కూడా ఇప్పుడు నెల అయింది. కలెక్టర్ కాడికి ఇచ్చే కూడా చెప్పలేదు. ఇప్పుడు నిన్నొక్కనాడు మిషన్ చెడిపోయిందో వస్తాడా అని చెప్తున్నాడు అంతే, లేకుంటే నెల దాటింది. ఇప్పుడు తలారి సీను కొత్తపల్లె సాగులే ఊరుకుంటే వాళ్ళకి ఇష్టం అని చెప్తున్నారు. అదేమన్నా మాకు తిప్పలవాడి అప్పుడు కష్టం చేసి సంపాదించుకున్న భూమి ఏరే వాళ్ళకి ఎక్కినకి ఏమన్నా ఉందా సార్? మా డబ్బు లేదు, బీద పరిస్థితి కాబట్టి మాకు మాపున ఎవరు లేరు. వాళ్ళు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. 501 సర్వే నంబర్లో కూడా చేయడానికి కూడా తిప్పలు పెట్టినాడు. సొంతం భూమి కూడా ఇట్లా తిప్పలు పెట్టినాడు. కొన్నేది కూడా ఇది ఇట్లనే జరుగుతుంది. 1975లో మాచపురం రెవెన్యూలోన 2 ఎకరాలన్నర పొలం ఇచ్చినారు. ల్యాండ్ సీలింగ్ కింద మా నాన్నగారికి ఇచ్చినటువంటి భూమిని మేము అనుభవంలో ఉన్నాము. అనుభవంలో ఉంటే కూడా మా పేర్లు తొలగించి వాళ్ళు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు యజ్మోహన్ గౌడ్కి డబ్బుకి అమ్మడబోయి గతంలో ఉన్నటువంటి విఆర్ఓ 2015లో ఉన్నటువంటి విఆర్ఓ ఎంఆర్ఓ గారు గతంలో డబ్బుకు అమ్మడబోయి మమ్మల్ని ₹1,00,000 డబ్బులు పెట్టినారు. మేము ఇవ్వలేకపోయినాము. ఆయనకి డబ్బులు తీసుకొని ఆయన పేరు మీద ఆన్లైన్ చేసినారు. ఇంతవరకు మేము ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి అర్జీలు పెడుతూనే ఉన్నాము 10 సంవత్సరాల నుండి. ఇంతవరకు మాకు ఏ స్పందన అంటూ రాలేదు. దయచేసి ఈ విషయంని గతంలో ఉన్నటువంటి కలెక్టర్ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అర్జీలు తెలుపుతూనే ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎవరు మాకు స్పందించలేదు. ఇప్పుడు మమ్మల్ని దయచేసి వికలాంగులుగా ఉన్నటువంటి మమ్మల్ని చూసి కానీ జాలి దయతోని మాకు గతంలో ఇప్పుడు ఆఫీసర్ శివసేన కానీ వాళ్ళ పేర్లను రద్దుపడి బదిలీ తీసివేసి మా పేర్లను ఎంట్రీ చేయగలరని ఇట్లు కోరుతున్నాం. కర్నూలు జిల్లాలో భూ కబ్జాలతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు పేదల భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బసవరాజు ఫోన్ లైన్లో ఉన్నారు. బసవరాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. రెవెన్యూ సమస్య అనేది చాలా సంవత్సరాలుగా నానుతూ వస్తూ ఉంది. అనేక మంది బాధిత జనం ఇప్పటికీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఒకసారి మనం గమనించినట్లయితే బీఆర్కి న్యూస్ ద్వారా వాళ్ళు చెప్పిన సమస్యలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అంటే తమ పొలాన్ని తమకు తెలియకుండానే అంటే ఆన్లైన్ నుంచి తీసేసి వేరే వాళ్ళ పేరున ఎక్కించి అంటే తనకు అన్యాయం చేశారని ఏదైతే మనకు మద్దిలేట్ అనే ఒక బాధితుడు, గోనెగండ్లకు చెందిన మద్దిలేట్ అనే బాధితుడు మనకు మన మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఒక వికలాంగుడిని, ఎస్సీ కులానికి చెందిన వాడిని, నాకు ప్రభుత్వము అంటే జీవనాధారం కోసం ఈ పొలం ఇచ్చింది. గత 2015లో 2 ఎకరాలు ఇచ్చింది. మరి ఈ పొలాన్ని కూడా అంటే కొందరు రాజకీయ అండదండలతో లేదా అధికారుల యొక్క బలంతో లాగేసుకున్నారు. ఆన్లైన్లో నా పేరు తీసేసి ఈ రోజుకి సతాయిస్తున్నారని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కపట్రాల రంగన్ అనే ఒక వ్యక్తి, తన కష్టార్జితం కొన్నాను అంటే పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తి అన్యాక్రాంతం అయిపోయింది.
సర్వే వాళ్ళు సరిగా సర్వే చేయకుండా తన పొలం చూపుకోకుండా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మేము ఎంత ఏం చేయాలి, ఎవరిని అడగాలని వారంతా కూడా నిస్సహాయంగా లేదా నిట్టూరుస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి బాధితులకు న్యాయం చేసినప్పుడే ఏదైనా సరే రెవెన్యూ జిల్లా యంత్రాంగానికి ఒక అర్థం ఉంటుంది. మరి ఇలాంటి బాధితులు తమ రోదన రోడ్లపై లేదా అర్జీల ద్వారా లేదా ప్రతి కార్యాలయం చుట్టూ తిరిగి ఆవేదన చెందుతూ వాళ్ళు అర్జీలు ఇస్తున్నా కూడా పరిష్కారం కనిపించట్లే. ఇదే అంశమే అంటే తహసీల్దార్లు ఏదైతే మండల కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు వీళ్ళంతా కూడా డబ్బుకి ఆశపడి లేదా లంచాలకు అలవాటు పడి ఇట్లాంటివన్నీ కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్న పరిస్థితులు. మరి పేదోళ్ళు లంచాలు ఇవ్వనప్పుడు, డబ్బు ఇచ్చుకొని పనులు చేయించుకోనప్పుడు ఖచ్చితంగా ఆ మండల పరిధిలో వీళ్ళకి స్పష్టమైన ఏదైతే విచారణ కావచ్చు, నివేదిక ఉంటుంది, రికార్డులు ఉంటాయి. అవి పరిశీలించి ఇట్లాంటి వాళ్ళకి ఏం జరిగింది, గతంలో ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు వాపసు తీసుకునింది, మధ్యన ఏ బలవంతుడు ఏ రాజకీయ నాయకుడు దూరి వీళ్ళ ఆస్తులు కబ్జా చేశాడు, ఇవన్నీ కూడా తహసీల్దార్ పరిధిలో వాళ్ళు చేసిన పనులే. కాబట్టి వాళ్ళు మానవత దృక్పథంతో ఈ అంశాన్ని తమ సమస్యగా తీసుకొని అంటే వారు కొంత స్వచ్ఛందంగా లేదా అంటే సేవాభావంతో వీళ్ళకంతా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనోజ్. అలాగే బసవరాజు, ప్రధానంగా అడంగల్ 1B చెక్ చేస్తే మనకు ఆ రికార్డులు పక్కాగా ఉంటాయి, డేటా కూడా తీసుకోవచ్చు, ప్రీవియస్ రికార్డులు ఎవరెవరికి ఉన్నాయి భూములు. మరి అటువంటి విషయంలో సర్వేలు చేసినా కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అయితే రీసర్వే ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం పెట్టిందో అంటే ఇది ఒక సదుద్దేశంతో పెట్టిన రీసర్వే. క్షేత్రస్థాయిలో సర్వేలు కావచ్చు, విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంటైర్ రెవెన్యూ కార్యాలయం వీరు కొంత నిర్లక్ష్యము లేదా అలక్ష్యము ప్రదర్శించడంతో తప్పిదాలు మరి అలాగే ఉండిపోతున్నాయి. పాత రికార్డులు ఉన్న తప్పులు వాటిని సరిచేసే క్రమంలో రెవెన్యూ శాఖ ఇంట్రెస్ట్ చూపట్లే. గతంలో ఏదైతే వెబ్లాండ్ చేశారో వెబ్లాండ్ చేసే క్రమంలో హడావుడి చేసి సర్వే నంబర్లు అటు ఇటుగా వేయడం లేదా విస్తీర్ణాలు తేడాగా రాయడం రకరకాలుగా చేసేసారు. వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం స్పందన అంది, ఈ ప్రభుత్వం PGRS అంది, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఎవరు వస్తారో కూడా తెలియదు. అంటే ఇలా కార్యక్రమాలు పెడుతూనే ఉన్నారు అధికారులు. ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు ఈ PGRS లో కూర్చొని సమస్యలు వింటున్నారు. ఇది మొక్కుబడే కార్యక్రమం అయిపోయింది. మరి క్షేత్రస్థాయిలో రికార్డులన్నీ ఉంటున్నాయి. 1B అడంగల్ కావచ్చు, లేదా FMB కావచ్చు, లేదా పట్టదార పాస్బుక్, ఇలా రకరకాలుగా సమస్యలు వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత చిత్తశుద్ధి చూపితే లేదా విధుల పట్ల విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే తహసీల్దార్ ప్రధానంగా ఆయన అనుకుంటే అక్కడే చిటికలో సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే బాధితుల యొక్క పూర్తి సమాచారం రెవెన్యూ అధికారులకు లేదా VROలకు తలారిలో వీళ్ళంతా కూడా అంటే గ్రామ లెవెల్లో వినింటారు కాబట్టి, చూసింటారు కాబట్టి ఎవరు ఆస్తే ఎవరు కొట్టేశారని. బట్ వీళ్ళు రాజకీయ ఒత్తిడి కావచ్చు లేదా కొంత ఇన్ఫ్లుయెన్స్ ప్రలోభాలకు లొంగి లేదా డబ్బులకు లొంగి తహసీల్దార్ డబ్బులు తీసుకొని తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పును మళ్ళీ మనం సరిచేస్తే ఆ తప్పు మేము చేసిన వాళ్ళమైతామనో లేదా సొంత డిపార్ట్మెంట్ మీద ఒక మమకారం ఉండి అంటే మావాడు తప్పు చేశాడు కాబట్టి ఇంక అదే కరెక్ట్ అని చెప్పి అంటే ఇట్లాంటి ధ్యాసలో లేదా ఇట్లాంటి ఆలోచనతో రెవెన్యూ అధికారులు ఆ సమస్య పరిష్కరించడానికి ముందుకు రావట్లే. సరే తహసీల్దార్ గతంలో ఉన్న ఆయన చేసినా ఇంకా ఇంకొకరు చేసినా ఇది పొరపాటు జరిగింది, అసలైన వారసుడు అసలైన బాధితుడు ఇతను, వీళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని ఆ యాంగిల్లో పరిశీలించి అంటే తహసీల్దార్ అనుకుంటే ఖచ్చితంగా ఇది జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ చేయలేని పనులు తహసీల్దార్ చేయగలడు. అంటే తహసీల్దార్కి ఆ విచక్షణాధికారము లేదా సర్వాధికారాలు ఉన్నాయి. ఆయన ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే నిస్వార్థంగా ఆయన ఆలోచన చేసి అనుకుంటే చిటికలో ఈ పని పరిష్కారం అవుతుంది. రైట్, మొత్తానికి చూద్దాం బసవరాజు ఏ విధంగా పేదలకు అన్యక్రాంతమైనటువంటి భూముల్ని పరిధిలోకి తీసుకొని వస్తారు. ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి MRO, VROలు కూడా క్లియర్ చేయమని చెప్తారనేది చూద్దాం రాబోయే రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బసవరాజు.